వెల్కమ్ టు మాలిన్ కిచెన్. వావ్, ఈ రోజు అయితే మనం రెసిపీ ఎంతో సింపుల్గా అయిపోయే రుచిగా ఉండే టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ ఈ మటన్ కర్రీ రోటీ, చపాతీ, పుల్కా, బగారా రైస్లో, వేడివేడి అన్నంలో చాలా టేస్టీ సూపర్గా ఉంటుంది. ఈ కర్రీ మీరు ట్రై చేయండి. ఈ కర్రీ నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మా వీడియో పూర్తిగా చూడండి. మా వీడియోలో ఎలా చూపించామో అలాగే చేయండి. అద్దరిపోతుంది మటన్ కర్రీ అయితే. ఇలా చేసుకుంటూ ఉండాలండి అప్పుడప్పుడు. మనం చూడండి, వావ్, నోరు ఊరుతుంది చూసారండి. చాలా టేస్టీ సూపర్గా. థ్యాంక్ యూ. చూడండి, నేనైతే 1/2 కేజీ మటన్ తీసుకున్నానండి. 1/4 కేజీ తీసుకొని శుభ్రంగా కడిగి నేను పెట్టానండి. ఇప్పుడు మనం ఇందులో చూడండి, మనం అయితే ఒక టమాటా ముక్కలు మనం కోసుకొని వేసుకోవాలండి ఇందులోనే. చూడండి, అలాగే మనం ఒక ఉల్లిపాయని మనం సన్నగా కోసుకొని వేసుకోవాలి. అలాగే 1-2 పచ్చిమిర్చి వేసుకోవాలి. చూడండి, అలాగే మనం 2 లవంగాలు, ఒక యాలుక్కాయ, ఒక దాల్చిన చెక్క తీసుకున్నామండి ఇందులో వేసుకోవాలి. అలాగే మనం కొద్దిగా పచ్చికరివేపాకు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ తగినంత కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ మనం ధనియా పౌడర్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూను మటన్ మసాలా వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల మనం పెరుగు అయితే వేసుకోవాలి. అలాగే ఒక స్పూను మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 1/2 కేజీ కాబట్టి అన్నీ 1 స్పూన్ వేసుకోవాలి. 1/2 కేజీ అయితే 2 వేసుకోవాలండి. అలాగే మనం తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఇందులో. చూడండి, నేను 3 గరిటెలు వేసుకున్నానండి. చూడండి, అలాగే చిటికెడు గరం మసాలా అయితే వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి, ఉప్పు. మనం చూడండి అన్నీ అయితే వేసుకున్నాం. ఇప్పుడు మనం చేయి శుభ్రంగా కడిగి చేతితోనే మనం బాగా కలిపేసుకోవాలండి ఈ మసాలా, ఈ మటన్ అంతా. చూడండి, బాగా ఇలా కలిపేసుకోవాలి. మనం మటన్ ముక్క అంతా బాగా రావాలండి. సేమ్ ఆవకాయ మనం ఎలా కలుపుకుంటామో అలాగే కలపాలండి. కలిపేసానండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకోవాలండి. కుక్కర్ అయినా మనం గిన్నెలో చేసుకున్న ఏదో ఒకటి మనం తీసుకోవాలండి. నేనైతే కుక్కర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం కలుపుకున్నాం కదా ఈ మటన్ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి కుక్కర్లో. చూడండి, కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మనం స్టవ్ వెలిగించుకొని మనం పెట్టుకున్నాం కుక్కర్ అయితే. ఇప్పుడు బాగా ఉడకాలండి. ఇది నీళ్ళంతా వస్తాయి ఇప్పుడు. చూడండి, మనం ఇలాగైతే అయింది. మనకు నీళ్ళు అయితే వస్తాయండి. ఇలాగే ఉడికించుకోవాలి బాగా, నీళ్ళన్నీ బాగా వచ్చినట్టు. ఇలాగే కొంచెంసేపు మనం మూత పెడదాం, చూస్తామండి. మనం కొద్దిసేపు అయితే అలాగ పెట్టుకున్నాం. ఇప్పుడు మనం చూడండి, వావ్, నీళ్ళన్నీ బాగా ఇమిరిపోయినాయి చూసారా, ఉడికిపోయింది బాగా. నూనె అయితే తేలుతూ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో చూడండి, మనమైతే ఈ గ్లాస్తో నేను 1 గ్లాసు వాటర్ అయితే వేసుకుంటున్నానండి. చూడండి, వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. మటన్లో నీళ్ళన్నీ ఇమిరిపోయినాకే మనం నీళ్ళు వేసుకోవాలండి. చూడండి, ఇలాగైతే వేసుకున్నా. చూడండి, మనమైతే వాటర్ వేసుకున్నాం, నీళ్ళు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు చూడండి మూత పెట్టుకుందామండి మనం. చూడండి, మూత పెట్టిన తర్వాత ఒక 4 సీటీలు మనం రావాలండి. అప్పుడు చూద్దామండి 4 సీటీలు అయిపోయినాక. ఇప్పుడు చూద్దామండి, మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న 4 సీటీలు అయితే అయిందండి మనకు. చూసారా, ఇప్పుడు మనం చల్లారినాక తీసుకుందాం మూత. మనం మూత వేస్తే తీసేసుకున్నాం మూత. చూసారా, వావ్, పర్ఫెక్ట్గా అయింది చూసారండి. మాడిపోలేదు, ఏం లేదు, బాగా ఉంది. షోర్వా గిర్వా అంతా బాగుందండి. ఇప్పుడైతే మనం గిన్నెలో తీసుకుందామండి. కొత్తిమీర వేసుకుందాం. కొంచెం వేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకుందామండి. వావ్, ఎంతో రుచికరమైన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి.